అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి వంటలు. ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ స్పైసీ బటర్ మిల్క్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఈ మజ్జిగలో ఉన్న బెనిఫిట్స్ అయితే చూసేద్దాము. ఈ మజ్జిగ తాగటం వల్ల ఈ సమ్మర్ నుంచి మన బాడీని డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుందన్నమాట. అలాగే బాడీని చాలా కూల్గా ఉంచుతుంది, ఈ వేడి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది మన బాడీని మజ్జిగ, మసాలా మజ్జిగ అనేది. అలాగే ఈ మనం సమ్మర్లో తినే ఆయిల్ ఫుడ్స్ కానీ ఇలాంటివన్నిటిని డైజెషన్కి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ మజ్జిగ అనేది, మసాలా మజ్జిగ. దీంట్లో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల తాగిన వెంటనే మనకి నీరసం పోయి ఎనర్జీ వచ్చేస్తుంది, ఫ్రెష్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది ఈ మజ్జిగ. ఈ మజ్జిగ మనం తయారు చేయడానికి చాలా సింపుల్ అయిన రెసిపీస్ అయితే యూజ్ చేసామండి, ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేసాము. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ మజ్జిగ అనేది. వీడియో పూర్తిగా చూడండి, అలాగే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలాగే మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇక మజ్జిగ తయారై చూసేద్దాము. ముందుగా 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి, ఇది మనకి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. స్పైసీనెస్ కోసము 1 చిన్న పచ్చిమిర్చి, అలాగే 1 రెమ్మ కరివేపాకు, 1 స్పూన్ వచ్చేసి పుదీనా, 2 స్పూన్లు కొత్తిమీర, డబల్ క్వాంటిటీ కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా అల్లం ముక్క, ఇది కూడా మనకి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. వీటి క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి సాల్ట్ అండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. టేస్ట్ని బట్టి తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 120 ml కర్డ్ అయితే తీసుకున్నాను, 1 కప్పు కర్డ్ అయితే తీసుకున్నాను. మీరు ఏ కప్పుతో తీసుకున్నా కానీ ఆ కప్పుకి 4 కప్స్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా మజ్జిగకి సూట్ అవుతాయి. నేను బ్లెండ్ చేసిన తర్వాత 1 కప్పు మజ్జిగ వేసి మళ్ళీ మంచిగా బ్లెండ్ చేసేసాను. ఇక్కడ జార్లోనే నేను బ్లెండ్ చేస్తున్నాను, మీ దగ్గర జ్యూసర్ ఉంటే జ్యూసర్లో బ్లెండ్ చేసుకోవచ్చు. మిగతా 3 కప్పులు వచ్చేసి నార్మల్గా వేసేస్తున్నాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి పెరుగు కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు వాటర్ వేసి బాగా గ్రైండ్ చేసిన తర్వాత రిమైనింగ్ 3 కప్స్ నార్మల్గా యాడ్ చేసేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బ్లెండ్ అవ్వము, హాఫ్ మాత్రమే బ్లెండ్ అవుతాయి కాబట్టి అవి మనం తాగేటప్పుడు అడ్డం పడకుండా పిల్లలు ఈజీగా తాగేస్తారు. ఇవన్నీ ఉన్నాయనుకోండి పిల్లలు వద్దు అంటారనమాట. సో అందుకని మనము ఫిల్టర్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది మజ్జిగ టేస్ట్ కూడా, మధ్యలో మనకేమీ తగలకుండా ఫిల్టర్ చేసేసుకొని 1 అరచెక్క నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నాం. ఇది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ మజ్జిగకి, కొద్దిగా పుల్లదనాన్ని కూడా యాడ్ చేస్తుంది అనమాట. పుదీనా వేసాం కదా, వగరుని తీసేయటానికి కొద్దిగా మనము నిమ్మ రసం అయితే వేసుకోవాలి. దీంతోపాటు చల్లదనం కోసం కొద్దిగా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి. మరియు ఐస్ క్యూబ్స్ ఎక్కువ యాడ్ చేస్తే మజ్జిగ పల్చగా అయిపోతుంది, ఎందుకంటే మళ్ళీ మనం సర్వ్ చేసేటప్పుడు ఇంకొద్దిగా ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ అయితే నాకు 2 స్పూన్స్ పర్ఫెక్ట్గా సరిపోయింది. మీ టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకి మజ్జిగ అయితే రెడీ అయిపోయింది అనమాట. చాలా ఈజీ ప్రొసీజర్ అండి, పిల్లల్ని చేయమన్నా కానీ చేసేస్తారు. ఒకసారి మనము చూపించాము అంటే వీడియోని పిల్లలు చేసేయమన్నా చేసేస్తారు. ఇలా ఒక జార్లో స్టోర్ చేసేసుకొని మనము చక్కగా టేబుల్ పైన పెట్టేసుకుంటే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగేస్తారు, వాళ్ళే తాగేస్తారు. లేకపోతే మనమైనా పోసివ్వచ్చు. చిన్న చిన్న గ్లాసెస్లో ఆడుకొని, బయట ఆడుకొని, ఎండలో ఆడుకొని వస్తూ ఉంటారు కదా, చక్కగా ఈ మజ్జిగని వాళ్ళకి ఇస్తే మంచి ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. మార్నింగ్ టిఫిన్ 9కి చేస్తారు కాబట్టి 10:30, 11కి ఒకసారి 1 గ్లాస్ మజ్జిగ ఇచ్చారంటే బాడీ ఎంత ఫ్రెష్ అయిపోతుంది, ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. చక్కగా ఆడుకోవడానికి కానీ, ఈ ఎండలకి చెమట పట్టి మన ఎనర్జీ మొత్తం పోతుంది కదా, సో మంచిగా బాడీ రికవర్ అయిపోతుంది. చూసారు కదా, ఇంత ఈజీ అయిన సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన ఈ మజ్జిగని మీరు కూడా ఒకసారి తయారు చేసి ఎలా ఉంది అనేది మీ ఫీడ్బ్యాక్ అయితే కంపల్సరిగా రాయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.